హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? మంగళవారం ఉదయం చికెన్ కర్రీ చేశాను. మార్నింగ్ 9:30కి మా హస్బెండ్ నాకు చికెన్ ఇచ్చేసి వెళ్ళారు. ఆఫ్టర్నూన్ లంచ్‌కి వచ్చేస్తానన్నారు. అందుకని చెప్పేసి పిల్లలకి ఎగ్ రైస్ చేసి పెట్టేశాను మార్నింగ్. నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఏంటి చికెన్ కర్రీ చేస్తున్నానని చెప్పి తలుపులన్నీ వేసేస్తుంది. పక్కింటోళ్ళకి వాసన వెళ్ళిపోతుందని అనుకుంటున్నారేమో. కాదు కాదు. అదేంటి మెయిన్ డోర్ కూడా వేసేస్తుంది. షాపింగ్కి వెళ్తుంది ఏంటి ఈ పిల్ల అనుకుంటున్నారా? చెప్తా కంగారు పడకండి. యాక్చువల్లీ సండే డీమార్ట్కి వెళ్ళారు మా హస్బెండ్ని బాబుని. బిల్ చేయించేటప్పుడు కూడా కాల్ చేశారండి నాకు. ఇంకేమైనా కావాలంటే లిస్ట్లో రాసినవి తీసుకురండి చాలు, ఇంకేం అవసరం లేదు అన్నాను. అయిపోయింది. సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చేసేటప్పుడు కాల్ చేశారు, ఇంట్లోకి ఏమైనా కావాలా అని. ఒక్క పాల ప్యాకెట్, ఇంకేం అవసరం లేదన్నాను. మార్నింగ్ చికెన్ తెచ్చేటప్పుడు కూడా ఒకసారి కాల్ చేశారు, ఇంకేమైనా కావాలంటే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఉంది, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి, చికెన్ ఒకటి తీసుకొని వచ్చేయండి అన్నాను. తీరా కూర వండడం స్టార్ట్ చేశాక తెలిసింది ఏంటంటే గరం మసాలా పౌడర్ అయిపోయిందన్నమాట. ఇంకా చూడాలి, నా పరుగు స్టవ్ మీద ఉన్న కూర మీద మూత పెట్టేసి పక్కనే కదా షాపు, పరుగున వెళ్ళి తీసుకొచ్చి అయితే వేసేసాను. అయితే ఎప్పుడు షాపింగ్ వెళ్ళినా ఇంతేనండి, నేను ఖచ్చితంగా ఒక్క వస్తువైనా మర్చిపోతా. ఎంత గుర్తు తెచ్చుకొని రాసుకున్నా సరే ఒక్క వస్తువైనా ఖచ్చితంగా మర్చిపోతాను. ఇది నాకు బై బర్త్ వచ్చేసింది ఏంటో నాకు అర్థం కాదండి. ఎప్పుడు ఇంత ఏదో షాప్ పక్కనే ఉంది కాబట్టి సరిపోయింది. మా హస్బెండ్ అంటారు నెక్స్ట్ టైం ఏ పల్లెటూరులో ఒక ట్రాన్స్ఫర్ అవ్వాలి, వస్తువులు దొరకలేని ప్లేస్ అయితే అప్పుడు నీ పరిస్థితి ఏంటో నేను చూస్తాననేసి అంటూ ఉంటారనమాట. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇదేంటి ఇంతలా అనేసి. ఫైనల్గా ఏదైతేనేమి గరం మసాలా వేసేసి మూత పెట్టేసి బట్టలు ఆరేసేటప్పటికి కూర అయిపోయింది. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి కర్రీ అయితే కంప్లీట్ చేస్తాను. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో చెప్పండి. డీమార్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక్క వస్తువైనా మర్చిపోయే అలవాటు ఎంతమందికి ఉందో ఒకసారి నాకు కమెంట్ చేయండి. అలాగే చూస్తూ వెళ్ళిపోకుండా ఒక్కసారి సబ్స్క్రైబ్, ఒక లైక్ చేయండి అబ్బా.